నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ. ఈ నెలలో ద్వాదశ రాశి వారికి గోచారం ఎలా ఉందో వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పబడేది ఏంటంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి. 1వ తారీఖు అని చెప్పాలి. అంతేగాని 5వ తారీఖు శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తిథి వార నక్షత్ర యోగకరణాలని అయి ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ కోదినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు కోదినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాఘ్ర యోగము, తైతుల కరణం, తిరిగి వార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఎందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురుడు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమనే చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. గురువు గారు, మరి ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారి ఫలితములు మనం తీసుకుంటే గురువారము అంటే గురువారము అనగానే గురువుకి యోగదాయకమైంది. గురువారం నాడు నుంచి కూడా సింహరాశి వారి పరిస్థితుల్లో సింహరాశిలో బుధ శుక్రులు ఇద్దరు ఉన్నారు. శుక్రుడు శత్రువు ఇందాక చెప్పుకున్నాం. శుక్ర విధానంలోని శత్రుస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈయనంటే ఆయనకి పడదు, ఆయనంటే ఈయనకి పడదు, గొడవలతోటే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మిత్రుల వలన సింహరాశి వారు నష్టపోతున్నారు. ఈ యొక్క వారం కాదు, నెల మొత్తం. శ్రావణ మాసం 1వ తారీఖు నుంచి శ్రావణ మాసం రాలేదు, ఆషాఢ మాసం ఉంది. నేను 1వ తారీఖు నుంచి చెప్తున్నాను కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా కూడా ఈ యొక్క ప్రభావం ఉంది. మిత్రుల వలన నష్టపోతారు. మధ్యవర్తి తత్వంగా ఉండి సంతకాలు అవి చేస్తే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుంటారు సింహరాశి వారు. మిత్రులను ముంచేస్తారు. ఇక్కడ ఓహో నీ ఎంత గొప్పవాడు లేడమ్మా, నువ్వు చాలా అందగాడివి, నువ్వు రాముడంతటి వాడివి, నువ్వు చంద్రుడంతటి వాడి, ఇంద్రుడంతటి వాడి, వీడు పొంగిపోతాడు. ఓ 20 కేజీలు భావిపోతాడు. అంతేగాని వాడు ఎందుకు కొడుతున్నాడు వాళ్ళని? పొడవు పని ఉంది, అర్థం ఉంటుంది. ఆడు ఎందుకు పొగుడుతున్నాడంటే వీడి జాతకం ఎప్పుడు పొంది ఏదో ఒక లాభాన్ని పొందాలి. ఒక బ్యాంకులో సంతకానికో లేకపోతే ఇంకో దానికో అప్పుకో ఇంకో దానికో ఏదో చేయాలి. పోనీ వీడు ఏదైనా ఆడికి చేస్తా అంటే ఆడు బాకీ తీర్చేస్తాడా? తీర్చకపోతే జామీన్ అన్న వాడికి కట్టాలి. ఇలా నష్టపోతారు సింహరాశి వారు. ఇటువంటి విధానమైన నష్టాన్ని పొందుతున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ప్రతి విషయంలోనే కూడా నేను చాలా ఆదిత్యుణ్ణి. సింహరాశి రాశిలోనే సింహం ఉంది, నాది సింహరాశి, ఆమె లైన్ అని అంటూకూడదు. ఇక్కడ ఏదో కొద్దిగానే స్టెప్లు వేయాలి ఈ యొక్క నెల అంతా కూడా. ఇక్కడ రాబడి ఉన్నదా లేదా సింహరాశి వారికి ముఖ్యంగా తెలుసుకోవాలి. రాబడి ఉంది, ప్రమాణమేనంటే వ్యాపారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి. ఏం చేసినా ధనాన్ని వస్తాను దగ్గరికి. ధనంతో పాటు మిత్రుడు కూడా వస్తున్నాడు.
కూడా ఈ ధనంతో పాటు మిత్రుడు కూడా కూడా వస్తున్నాడు. వచ్చాడంటే ఏం చేస్తున్నాడు? ఊరుకుంటాడా? అమ్మో మనవాడు జేబు నిండా డబ్బు ఉందరో ఎంతో కొంత పట్టు బతుకుతుంది, ఏం చేయాలి అని ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే విధంగా అలాగే అంతర్గత శత్రువులు. శత్రువు అనేవాడు ఎప్పుడు కూడా మనం ఎదుర్కొంటూ ఉండాలి. మనకు తెలియాలి బలవంతుడు అయ్యా ఉన్నాను అని కొట్టచ్చు, తిట్టచ్చు, నరికేచ్చు, చంపేయచ్చు, పెట్రోల్ పోసి తగలటిచ్చు. మన బలవంతుడు లేడు. మనం బలహీనుడు, వాడు బలవంతుడు. వాడు ఏడు హ్యాపీ. అంగబలం ఉంది, రాజ్యబలం ఉంది, అర్ధబలం ఉంది, అన్నీ ఉన్నాయి. అని మనం ఏం చేయలేం. అప్పుడు మనం ఏం చెప్తాం? కొడుకు ఆయన నువ్వు కొడుకు అన్నారా, నువ్వు బలవంతుడివి, నీ నా జోలికి రారాడైనా నేను నీతో తరలేను, నేను అసముద్రుని కాళ్ళు పట్టుకుంటున్నాను అని కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకున్నాడు ఏమంటే మన దెబ్బకి జడిసిపోయాడు. ఇంకేముంది మనం గొప్పపోవడం, త్వరా నేనేం చేయను అసలు అని చెప్పేసి వరద ఇచ్చేసి అయిపోయింది. ఎదుర్కొంటాం, కట్టయిపోయింది. శత్రువు ఎదుర్కొంటా ఉంటాయి. అంతర్గత శత్రువు ఎవడో తెలదు కదా. ఆడు ఎక్కడున్నాడో తెలుతాడు, ఆడి పేరు తెలుదు, ఊరు తెలుదు, రామం తెలుదు, గోత్రం తెలుదు, ఏం చేస్తున్నాడో తెలుదు. డ్యామేజ్ జరిగిపోతుంది. డ్యామేజ్ జరిగిపోయిన తప్ప ఏం చేస్తాడు? ఇచ్చి చూపులు వేరు చూపులు చూడాలి తప్ప ఇంక చేసేది ఏమీ ఉండదు. అంతర్గత శత్రునాశనం జరగాలంటే రెమెడీలు ఏం చేయాలని తల చెప్తాయి. అలాగే భార్యాభర్తల మధ్యన కలతలు కానీ కలహములు కానీ అసలు ఈ ఫ్రెండ్షిప్గా ఉన్నారా లేదంటే ఏ రకంగా ఉన్నారా? ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది అంటే భార్యని కించపరిచి మాట్లాడకండి. ఈ సింహరాశి వారు భార్య తరపు బంధువులని తక్కువ చేసి మాట్లాడకండి. ఈ సింహరాశి వారే కాదు, ఏ రాశి వారికైనా కూడా ఇది వర్తిస్తుంది. భార్య తరపున ఉన్న వాళ్ళని నిందించకూడదు. ఆ రకమైన పరిస్థితులు కాకుండా నువ్వు మీ వాళ్ళు అలా చెప్పారు, మీ వాళ్ళు ఎలా చెప్పారు అని అంటే మీ వాళ్ళు కూడా ఎలా చెప్పారు అని చెప్పి కూడా అప్పుడు మీ వాళ్ళు ఎలా చెప్పారు, మా వాళ్ళు ఎలా చెప్పారని కానీ ఏమైంది కదా గొడవ వస్తుంది, కలతలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు ఇంకా రకరకాలు ఏదో తెప్పించుకుంటారు. ఏదో కృష్ణార్జున యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునుడు కృష్ణుడు నువ్వు అలా చేసిన ఇలా చేసిన చెప్పుకున్న పద్యాలు ఉంటాయి మాకు. అలా సీన్ జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో అధికంగా ఆలోచన కాకుండా, గొడవల గురించి ఆలోచన కాకుండా దైవతత్వంగా అంటే బ్రహ్మాండమైనటువంటి శుభకార్యాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో స్కందషష్ఠి ఉంది, గరుడ పంచమి ఉంది, అమ్మవారి పూజ, శ్రావణ మాసం, శ్రావణ వరలక్ష్మి వ్రతం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలి. దీనికి మనం గొడవ పడితే సక్రమంగా సాగవు, వక్రంగా సాగుతాయి. కాబట్టి సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు కలిగి ఉన్నా కూడా వాటిని అన్నిటిని అధిగమించి వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపంగన్ గనికెల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతి వరుడు మహిళ సుమతి. వినవయ్యా, వినకుండా అలాగా కంగారు నువ్వు వీళ్ళు ఎదటోరు చెప్పింది విన్న తర్వాత అది చెప్పింది నిజమా అబద్ధమా, అది చేస్తే మంచి జరుగుద్దా లేక చెడ్డ జరుగుతుందా ఆలోచించుకోరు. ఆలోచించు, కంగారు పడిపోయి అతని మీద చెప్పింది కరెక్ట్ కదా నీకు నువ్వే ఆలోచించుకో. నువ్వు ఆలోచించుగా నీ మైండ్ తప్పు. ఒక గంటలు తట్టి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఓ రోజు తట్టి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, 2 రోజులు తట్టి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వచ్చిన కాహం అని చెప్పింది వల్ల ఉపయోగం ఉంది లేదా అపయోగం ఉంది అని మీకే తెలిసిపోద్ది. దాన్ని ఆచరణ పెట్టాలా విసర్జించాలా అని మీకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి విధానంగా చేసుకోవాలి. సరే, కొన్ని ఇబ్బందికరమైన స్థితులు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ఏం చేస్తే ఈ యొక్క మాసంలో యోగదాయకమైన ఫలితం పొందుతాము అని అన్నప్పుడు ఈ సింహరాశి వారి కూడా ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. లక్ష్మీ నరసింహుడు చాలా పవిత్రమైన స్థలాల్లో ఉన్నది, చాలా చోట్ల ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక గుమ్మడికాయని పెట్టుకెళ్ళండి. కూర గుమ్మడికాయ, కూర వండుకుని గుమ్మడికాయ పెట్టుకెళ్ళండి. సరేనండి అన్ని చెప్పారు బాగానే, ఏ వారం వెళ్ళాలో చెప్పలేదంట. ఇక్కడ ఇది పెద్ద సమస్య. ఆదివారం పెట్టుకెళ్ళండి.
ఆదివారం నాడు ఒక కూర గుమ్మడికాయని పట్టుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి భార్యాభర్తలు ఇరుగు దర్శనం చేసుకుని స్వామివారిని అభిషేకించి పూజించి అర్చించి ఆ తర్వాత అక్కడ ఉన్న ఏదో ఒక సద్బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటారు, ఆ సద్బ్రాహ్మణ్ణి ప్యాకేసి అయ్యా గుమ్మడికాయని దానం తీసుకుంటారు అని కూర గుమ్మడికాయని దానం ఇవ్వండి. గుమ్మడికాయ ఒకటి తీసుకుంటే రెడీ, కొంత పైకి కూడా ఇవ్వాలి. గుమ్మడికాయ తీసుకోరు ఎవరు, మేము ఎందుకు ఇస్తాం అనుకో, డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ డబ్బులు కూడా ఇచ్చి కాళ్ళకి నమస్కరించి రండి. అయితే ఇక్కడ ఒక విషయం, మీకన్నా వయసులో పెద్దవాడైతేనే నమస్కరించండి. మీకన్నా వయసులో చిన్నవాడైనా మీ సమ వయసులో ఉన్నవాడైనా బొమ్మడైతే నమస్కారం పెట్టవద్దు. గుమ్మడికాయ ఇచ్చేసారండి, పెట్టాలి అంటే ఇలా పెట్టండి, కాళ్ళకు మొక్కదు. లక్ష్మీనరసింహుడు అంటే సాక్షాత్తు విష్ణు విధానంలో వచ్చినప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో రాదు. కాబట్టి పెద్ద వయసు ఉన్నవాడికి ప్రాణాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి మొక్కండి. ఆయన సాక్షాత్ విష్ణువుగా మీరు ఉంచారు. ఇక్కడ ఇంకొక అనుభవం వస్తుంది మన ప్రేక్షకులందరికీ. ఒకటి ఇంతే కదండి వామన అవతారం, ఒకటే కదండి ఆయన మహావిష్ణువు కాదా, కాదన్నారన్నారు. ఆ యొక్క అవతారం అది కావాలి. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరయ్యా? కలియుగ దైవం అంటే వెంకటేశ్వరుడు. లక్ష్మీ నరసింహుడు అంటే వెంకటేశ్వర స్వామి విధానంతో వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళైనటువంటి వారికి నమస్కరించండి, చిన్న వాళ్ళకి నమస్కరించండి. ఈ రకంగా ఒక్క ఆదివారం గుమ్మడికాయని దానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని పూజించి, అలాగే 11 శుక్రవారంలో గురుగారు నెలలో 11 శుక్రవారాలు ఎక్కడ వస్తాయండి అనే ఆలోచన నీకు వచ్చేస్తుంది. వచ్చింది కదా, 11 శుక్రవారాలు రావు, రైటే. 7 శుక్రవారాలు వచ్చినా 11 శుక్రవారాలు చేయాలి. నెక్స్ట్ మంత్ కూడా చేయాలి. నెక్స్ట్ మంత్ కూడా ఇదే పరిస్థితి రాకుండా కంటిన్యూషన్ అవ్వకుండా ఉండాలంటే 11 శుక్రవారంలో. ఇక్కడ శనివారాలు కదా చెప్తారు, మరి శుక్రవారాలు ఎందుకు చెప్తున్నారు? మరి రవిక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు కదా, ఇక్కడ బుధుడు కూడా ఉందని చెప్పుకున్నాం మనం. 11 శుక్రవారంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళి పటికి బెల్లం చిప్స్ అంటారు, మిశ్రీ అంటారు మన వాళ్ళు, హిందీలో మిశ్రీ అంటే పటికి బెల్లం మిశ్రీ. అది ఒక మీ యొక్క శక్తిని మించి ఎంతైతే ఉందో అంత కొనండి. ఓ 1/4 కేజీ 1/2 కేజీ మీ ఇష్టం. కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇటువంటి ఆరకట్టారు, పూజా సామాన్లు పట్టుకుని వెళ్ళండి. భార్యను కూడా తీసుకువెళ్ళండి. లేదు భార్య ఊర్లో లేదండి, ఈ వారం అయిపోమంటారా? ఎందుకు ఆగాలి? భార్య యొక్క ధరించిన వస్త్రం చున్నీ ఉందండి. ఈ మధ్య డ్రెస్సులు వేస్తున్నారు కదా ఆడవారు, చున్నీ ఉంది. ఆ చున్నీని ఈ ఎడమ భుజంలో వేసుకెళ్ళండి. లేదు ఓ బ్లౌజు సిగ్గుడం పడేయలేదు, దేవుని ఆరాధించలో అది వేసుకున్నానండి. అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామితో అది చేసి కటికి బెల్లం మిశ్రీ వెనక్కి తీసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ పనిచేయండి. ఏ వారం చెప్పారు? 11 శుక్రవారం నాడు చెయ్యాలి. శుక్రవారం నాడు లక్ష్మీ ప్రసన్నతత్వానికి యోగ కారణం. కాబట్టి ఆ శుక్రవారాలు చేస్తే ఈ సింహరాశి వారికి మిత్రుల వలన వస్తున్న పీడన, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నాడు, అంతర్గత శత్రువులుగా ఉన్నవాళ్ళు, కనపడకుండా పోరాడించేవాళ్ళు, ఇటువంటివన్నీ కూడా తొలుగుతాయి. ఇక ముఖ్యంగా ఇలా చేసినందువల్ల విద్యార్థుల యొక్క విద్య ఏ రకంగా సాగుతుంది? ఫస్ట్ క్లాస్ కదా విద్యార్థులకు కూడా చక్కని ర్యాంకులు వస్తున్నాయి, చక్కటి భావం కలిగిన మాటలు వస్తున్నాయి. చక్కటి భావం కలిగిన మాటలు రావాలి. ఏదో ఉంటే ఏదో ఉన్నట్టుగా ఉండకూడదు. మాట్లాడే మాటల్లోని స్పష్టత ఉండాలి. వేదవది అంటే రాకూడదు. ఆ వేదవది అన్న చాలా గొప్పది. ఆ వేదవది అన్న పదవి నువ్వు ఒకటి రాకూడదు. ఈ యొక్క పిల్లలు కుచితమైన మాటలను మాట్లాడకుండా సంస్కారవంతమైన మాటలు నేర్చుకుంటూ విద్యలో అధిగమిస్తూ కొన్ని మెట్లు ఎక్కడానికి అవకాశం. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ మాట? ఆగస్టు తర్వాత ఆగస్టు నెల
సెప్టెంబర్ సెప్టెంబర్లో పరీక్షలు ఉన్నాయి. ఉన్నాయి. అవును. అవును. మొట్టమొదటి మార్చి నెలలో పోతే సెప్టెంబర్ ఉందిరే అంటాడు ప్రతి కూడా పాట కూడా ఉంది. మార్చి నెల పోయిన పర్లేదు సెప్టెంబర్ ఉన్నది. ఆ సెప్టెంబర్ వస్తుంది. ఆ సెప్టెంబర్లో విజయవంతం పొందకపోతే మొత్తం మళ్ళీ పోతుంది. పరీక్షా విధానాలు కూడా ఆలోచించుకోవాలి. జ్యోతిష్యులు కూడా ఎప్పుడు కూడా ఈ నెలలో జరుగుతున్నది ఏంటి, విద్యా విధానాలు ఎలాగున్నాయి, ఉద్యోగ రంగాలు ఎలాగున్నాయి, పెళ్లిళ్ళకి ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. మనం ఏదో చెప్పినట్టుగా చెప్పిపోతే కుదరదు. కాబట్టి ఆగస్టు నెలలో సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్ నెలలో ఇలా ర్యాంక్ రావాలంటే ఇప్పుడు చెప్పడం మాత్రం చెయ్యాలి. అందుకనే ఏం చెప్పాను నేను, 11 శుక్రవారాలు చేయమన్నాను. గురువుగారు 11 శుక్రవారాలు చేయమని చెప్పారు. మగవాళ్ళని అయితే ఇలా ఆడవాళ్ళని చాకరీ చూపించాలి. మరి ఆడవాళ్ళు ఏం చేయాలి? భర్త ఒకవేళ ఊర్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నారు, ఆడవాళ్ళు ఏం చేయాలి? దీనికి ఒక విధానం ఉందమ్మా. భారతలో రామాయణ గాథలోని వాల్మీకి చెప్తాడు, నారదుడు చెప్తాడు వాల్మీకి ముందుగా పోయేవాడు. ఆ పోయేవాడు చెప్తాడు, రే నాయనా, పక్షుల్ని జంతువుల్ని కొట్టి బతుకుతున్నావు కదా, ఎవరికోసం రా? ఆయన భార్య బిడ్డ. ఓహో, భార్య బిడ్డ గురించా అంటే ఆవిడ పూజలు చేస్తాడా? అయ్యో, పూజలు బ్రహ్మాండం చేస్తాడు. నువ్వు పూజలు చేస్తావా అన్న? నేను చేయనన్నా. ఎప్పుడైనా మా ఆవిడ ఏమిటి చేస్తాం. సరే మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగు అంటాడు నారదుడు. నువ్వు చేస్తున్న పూజా ఫలితంలో సగభాగం నాకు ఇస్తావా? ఆవిడేమంటదంటే, సగభాగం కాదు కదా, పావు భాగం కూడా నేను చేసే ఫలితం నాకే ఇస్తాడు భగవంతుడు. అదే కానీ నువ్వు చేసే ఫలితంలో సగభాగం నాకు వచ్చేది. భర్త చేసిన ఫలితంలో సగభాగం భార్య గెలిపద్ది. భార్య చేసిన దాంట్లో దేశం కూడా బయటికి వెళ్ళదు. భార్యకి ఆడదానికి ఉన్న వరం అది. కాబట్టి భర్త లేడని చెప్పేసి నువ్వు పూజలు మానేయక్కర్లేదు. ఊర్లో లేదు, వెళ్ళాడు, నువ్వు పూజ నువ్వు గుడికిలు చేసి భర్త కందులో పట్టుకుని వెళ్ళక్కర్లేదు, భర్త ఫోటో పట్టుకెళ్ళక్కర్లేదు. ఎందుకని? వివాహం అయిన తర్వాత భర్త వచ్చిందనే గోత్రం మారిపోయింది. ఆడదాని గోత్రం ఆడపిల్ల. ఎక్కడ పిల్ల? ఆడపిల్ల. ఏడపిల్ల కాదు, ఆడపిల్ల. శ్రీలింగం పులింగాన్ని మనం చెప్పుకోవాలి. కాబట్టి పూజా సమయ విధానంలో, యజ్ఞ హోమాదుల విధానంలోని భార్య లేకుండా పూజ చేసినా యజ్ఞం చేసినా ఫలించదు. రాముడు అందుకనే బంగారు సీతని పక్కన కూర్చోబెట్టి, రామచంద్రుడు వాడు కాబట్టి బంగారు సీత. మనం బంగారు సీతని కాదు కదా, ఏం పెట్టగలం? ఏం పెట్టలేం, ఉన్న పడుతుంది. ఇటువంటి పరిస్థితి ప్రభావం వల్ల శుక్ర విధానం, శుక్రుడు సింహరాశిలో ఉన్నందువల్ల ఈ రకంగా ఉంటుంది. కాబట్టి 11 శుక్రవారములు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేయండి. ఇక భాగ్యనగరంలో ఉన్న వాళ్ళకి, హైదరాబాదు, సికింద్రాబాద్ నగరంలో ఉన్న వ్యక్తులైతే ఈ యొక్క 11 శుక్రవారములతో పాటు ఏదో ఒక వారం శుక్రవారం చెప్పింది బాలాజీ టెంపుల్కి వెళ్ళండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి అక్కడ కూడా పటికి బెల్లం మిశ్రీ నివేదనగా చేసి తులసిమాలను సమర్పించి ఆ పటికి బెల్లం మిశ్రీని అక్కడ ఉన్న భక్తులకు పంచి శుభ్రంగా అక్కడ కూర్చుని శివనామ సంకీర్తనం చేయండి. శివుణ్ణి జపించండి. మహామృత్యుంజయ మంత్రం కానీ, లేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి కానీ ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని చేయండి. చేసినందువల్ల అత్యధికమైన శుభ ఫలితములు పొందడమే కాకుండా కొన్ని ఇబ్బందికరమైన స్థితులు మనం ఏదైతే చెప్పుకున్నామో అటువంటి ఇబ్బందులన్నీ తొలగి అంతర్గత శత్రునాశనం జరుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతను సంపాదించడం జరుగుతుంది. అది ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితములు ఈ రకంగా ఉన్నాయి. శుభం భూయాత్.